మమ్మల్ని ఒక పని వాళ్ళలా చూస్తుంది తప్పండి, ఒక సొంత మనుషులాగా ఎప్పుడు ఆవిడ చూడలేదండి మమ్మల్ని. ఊరిన వర్షం వస్తున్నా సరే వెళ్ళి మట్టిలో మోకాళ్ళు నీళ్ళలో కూడా వెళ్ళి మట్టిలో చేసాపంకిలు ఏరమంటున్నారండి. మైకా కవర్లు ఉంటే మైకా కవర్లు ఏరమంటున్నారండి. చేసే వరకు ఊరుకోవట్లేదు. ఇప్పుడు చెప్పి ఇప్పుడు అయిపోవాలంటున్నారండి మా పని. గోడవారం మొక్కలన్నీ పెద్ద పెద్ద మొక్కలన్నీ మొగాలు చేసి పనులన్నీ మా ఆడవాళ్ళ చేత మా చేత చేయిస్తున్నారండి. అలాగే చేస్తున్నాండి. అయినా సరే ఆవిడ అసలు జాలీదయ ఏమీ లేదు. ఎప్పుడూ తిట్టడమే కానీ ఏదో వంకన తిడుతూనే ఉంటారు తప్ప మమ్మల్ని మాత్రం అసలు ఎప్పుడూ కూర్చొనివ్వరండి. 24 గంటలు అలా పని చేస్తూనే ఉండాలంటారండి. ఏమిటో మాకేం అర్థం కావట్లేదండి బాబు ఆ పని. నేను తినడానికి కూడా టైం ఎవరండి, తిన్నారని కూడా అడగదండి ఆవిడ. ముందు మీరు టిఫిన్ చేసి వచ్చేస్తాం మేడం గారు అన్నా సరే ముందు ఆ పని చేసిన తర్వాత తిందిగా మీరు తినడానికి కంగారు ఏంటని అడుగుతారండి. ఏ పని చేసిన నిమిషాల మీద అయిపోవాలంటారు తప్ప అసలు మాకు ఒక టైం అనేది ఏం కేటాయించరండి. 24 గంటలు ఏదో ఒకటి చేయమంటూనే ఉంటారు తప్ప అస్సలు మమ్మల్ని అసలు కూర్చొనివ్వరండి. 24 ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వరండి మమ్మల్ని. గేట్ దగ్గర కాపలా కాయమంటారండి, బాత్రూమ్ దగ్గర కాపలా కాయమంటారు. అరుపులు కేకలు తప్ప ఏమీ ఉండవండి. అంతగా గట్టిగా అరుస్తారో తప్ప చాలా గట్టిగా అరుస్తారండి ఆవిడ. అయినా సరే ఆవిడ ఏం చెప్పినా చేస్తూనే ఉంటామండి. మేము ఎప్పుడు కూడా కూర్చోలేదండి. ఆవిడ కాదని ఏ పని కూడా మేము ముందుకు వెళ్ళవండి. ఎందుకని చాలా టెన్షన్ పడిపోతున్నామండి. స్కూల్కి వచ్చిందంటే అయ్యి బాబు ఎంత చాలా టెన్షన్గా పని చేయవలసి వస్తుందండి. మరి ఎప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడు స్కూల్ నుంచి బయటపడిపోతామా అన్న టెన్షన్ తప్ప మరి వేరే ఏది ఉండలేదండి. ఆవిడ అరుపులు కేకలు మా బుర్రలు అలా మెదులుతూనే ఉంటున్నాయి తప్ప ఇంటికి వెళ్ళినా కూడా మాకు అయ్యే ఉంటున్నాయి. దేని మీద మాకు ఇది ఉండట్లేదండి. పని మీద చేసి పని కూడా చేయలేకపోతున్నామండి. ఆవిడకి స్కూల్ కాడకు వచ్చారండి, దారి వచ్చినప్పటికీ పిల్లల దగ్గరకు వచ్చారండి. వచ్చినప్పటికీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నదండి. అనేటప్పటికీ నిన్ను కొట్టనేట దోడపళ్ళు రాలిపోతాయి అని చాలా బేగరగా కేకలు వేస్తుందండి. అంత ఎలా కరిసిందంటే చాలా బేపచ్చంగా కేకలు వేసిందండి. ఆవిడ ఎందుకు అలా కేకేసిందో నాకు ఏమీ అర్థం అవ్వలేదు. నన్ను ఊరికే ఎందుకు తిట్టిందో నాకే అర్థం అవ్వలేదండి. అలా కన్నదండి. తర్వాత మళ్ళా పిల్లలందరినీ అవతల రూమ్లో కూర్చోబెట్టి 10 కుర్చీలో ఏం చేస్తున్నావు అన్న మాట అన్నదండి. అన్నమాట కానీ నాకు ఒక పేరు అన్నది ఉన్నదండి. నా పేరు ఎరవిన్ అని కూడా అనలేదండి. నేను అంతేండి. పళ్ళు ఉడగడతాను అన్నదండి. ఊరికే పళ్ళు ఉడగొట్టేస్తాను అంతండి. కొట్టనంటే దోడపళ్ళు రాలుతాయి అన్నదండి. అన్నమాట అండి. మాకు భోజనానికి కూడా టైం ఉండదండి. ఫస్ట్ పిల్లలు భోజనాలు చేసిన తర్వాత ఫస్ట్ బిల్లు కొట్టిన తర్వాత అండి, బెల్ల కొట్టిన తర్వాత అప్పుడు మమ్మల్ని భోజనానికి వెళ్ళమంటుందండి. అప్పుడు వరకు మమ్మల్ని బాత్రూమ్ కాడ కాపలా పెడుతుందండి. బాత్రూమ్ కాడ ఉండమంటుందండి కాపలా. పిల్లలు టాయిలెట్ వేసుకుని కాడ అంత అవరక్షమైన పని చెప్తుందండి మాకు ఆవిడ. గోకరకొండ కనకదుర్గ గారు హెచ్ఎంగా మాకు స్కూల్కి పని చేయడానికి పనిచేస్తున్నారు. వారి యొక్క ప్రవర్తన నియమావళి మాకు ఇక్కడ సరైనటువంటి పద్ధతిలో లేదు. కాబట్టి ఆవిడపై తగు చర్యలు తీసుకుని వెంటనే మా స్కూల్ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరుతున్నాం. ముంగండ స్కూల్ ఈ జడ్బిహెచ్ హై స్కూల్ నందు గల జరిగినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. మేము విద్యా కమిటీ నెంబర్గా నేను ఉన్నాను, ఎక్స్ నెంబర్గా. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా, గత 4 సంవత్సరాలుగా నేను విద్యా కమిటీ నెంబర్గా చేశాను. అప్పుడు జరిగినటువంటి కొన్ని విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి గత హెచ్ఎం గారి పరిధిలో గల కొన్ని మరి మండల పరిధిలో గల ఉన్నటువంటి అంటే కంప్యూటర్స్ ప్లస్ 4 మండలాలకు సంబంధించినవి అన్నీ కంప్యూటర్స్ ప్లస్ స్లాబ్ మొత్తం అన్నీ ఇక్కడ భద్ర చేయడం జరిగింది. దాన్ని మరి మా యొక్క కమిటీ తీర్మానం ఎలా చేయించిందంటే మేడం గారు మా స్కూల్లో ఉన్నటువంటి స్లాబ్ని అమ్మేయాలని, ఇక్కడ వేస్ట్గా పడి ఉన్నాయి అమ్మేయాలని మేడం గారు మా కమిటీ చేత సంతకాలు చేయించుకుని మా స్కూల్ పరిధిని మేము సంతకాలు చేసాం. అయితే ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే 4 మండలాలకు సంబంధించినటువంటి స్లాబ్ కూడా అమ్మేయడం జరిగింది. మరి చాలా విలువైనటువంటి మరి స్లాబ్ అయ్యి మాకు తెలియదు. తర్వాత మాకు ఈ విషయం మాకు తెలిసింది, చాలా బాధపడ్డాం. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సైకిల్ షెడ్డు ఒకటి మరి తొలగించింది ఆవిడ. మరి విద్యా కమిటీ పరిధిలోగా ఉన్న మేము కూడా ఏ సంతకాలు పెట్టకుండా, మాకు తెలియజేయకుండా ఆ యొక్క షెడ్ని కూల్చి మరి దాన్ని బయట ఇతర వ్యక్తులకి అమ్మేయడం జరిగింది. దాన్ని వేలంపాటకు కానీ లేకపోతే డిఓ గారికి కానీ ఎంఈఓ గారికి కానీ ఏ విధంగా మరి తెలియజేయకుండా ఆవిడ సొంత నిర్ణయాలు తీసుకుని ఆ యొక్క షెడ్ను తొలగించి అమ్మేయడం జరిగింది. ఇంకొక ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి
మరి పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఇక్కడి నుంచి టీసీలు మరి తీసుకెళ్ళి వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఆవిడ కనీసం డబ్బులు వసూలు చేసి మా పిల్లోడి నుంచి ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేసేది. ఆవిడ నాకు చాలామంది ఫోన్ చేసి విద్యా కమిటీ నెంబర్ కొన్నాను కాబట్టి నాకు ఫోన్ చేసి ఏమంటే ఎలా జరుగుతుంది మరి మీరేం చెప్పరా అంటే మేడం గారికి చెప్తే ఆవిడ రెస్పాండ్ అయ్యేది కాదు. ఎందుకంటే ఏదో కహాని చెప్పేది, అలా కాదని ఎలా కాదని చెప్పేది తప్ప ఈ డబ్బులు తీసుకోవడం బట్టి ఇది మానలేదు. ఖచ్చితంగా డబ్బులు ప్రతి ఒక్క పిల్లడి దగ్గర డబ్బులు తీసుకుని టీసీ ఇచ్చిందండి. అది మాత్రం గ్యారంటీ మేము చెప్తున్నాం. చాలా తల్లిదండ్రులు బాధ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి గత హెచ్ఎం గారు కూడా అటువంటి డబ్బులు తీసుకుని టీసీలు అటువంటి జరగలేదు. ఎందుకంటే స్కూల్కి ఏదన్నా మీకు చేతనైంది ఇస్తే సంతోషంగా తీసుకునేవారు, ఏదైనా కొనాలని ఏదైనా చేయాలని అంతే తప్ప కానీ ఈ విధంగా తొక్కుబడి వసూలు చేయటువంటిది మా యొక్క ఇప్పుడు ప్రప్రదంగా జరుగుతున్న కనకదుర్గ మేడం గారే ఈ విధంగా తొక్కుబడి విద్యార్థుల దగ్గర టీసీలు డబ్బులు వసూలు చేసింది ఆవిడ. ఇది చాలా పొరపాటైన విషయం. ఆవిడ ఇలా మేము నిలదీసినప్పుడు కూడా ఆవిడ మీకేం తెలియదు అలా ఉండండి అని చెప్పేసి సమాధానం చెప్పేదండి. చాలా రెక్లెస్ రుబాబుతనంగా ప్రతి వ్యక్తి దగ్గర కానీ ప్రతి మాస్టర్ దగ్గర కానీ ప్రతి యొక్క విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర కానీ సరైనటువంటి సమాధానం చెప్పేది కదండి. ఆవిడ మంచిగా కానీ చెప్పిన రోజులు ఈ దాఖలు లేవు. ఆవిడ తిరగబడతాం, గట్టిగా మాట్లాడతాం, బెదిరింతాం అవే తెలిసింది ఆవిడకి. ఆ విధంగానే నడుచుకుంటుంది. ఇక్కడ మన ముంగడ స్కూల్లో ఈ యొక్క ఎంతో గత ఎన్నో సంవత్సరాల నుంచి పేరు పొందినటువంటి మా యొక్క ముంగడ స్కూల్ పేరు ప్రతిష్టలు మొత్తం మట్టిలో కలిపేసిందండి ఆవిడ. మేము చాలా బాధపడతాం. నేను గ్రామస్తుని ప్లస్ విద్యా కమిటీ నేను నెంబర్ని ఎక్స్